ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఆరు వాళ్ళ అమ్మ నాన్నల గురించి కనుక్కోవడానికి ఇంకా పంచ తీసుకొని రాథోడ్తో కలిసి ఇంకా అమర్ వార్డెన్ కలవడానికి ఇంకా కారులో బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఇంకా రాథోడ్ మేడం కన్న వాళ్ళ గురించి ఖచ్చితంగా ఈరోజు మీకు తెలుస్తుంది సార్ అని చెప్పి అంటాడు. ఇంకా అమర్ జరిగినవన్నీ చూస్తుంటే ఆరునే ఆ డైరీ నా కంటపడేలాగా చేసినట్లు ఉంది. తన బాధను నేను తెలుసుకోవాలని మళ్ళీ మళ్ళీ ఆ డైరీ నా కంటపడేలాగా చేసింది. తన కన్నవాళ్ళు ఎవరో తెలుసుకోవాలి. అంత బలంగా అనుకొని ఉండకపోతే తాను చనిపోయిన ఎన్ని రోజులకు కూడా తను కలలో కనిపిస్తుంది. ఆరునే తన చెయ్యి పట్టుకొని తన వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తున్నట్టుంది అని చెప్పి ఇంకా రాథోడ్ అంటాడు. ఇంకా అటు ఘోర ఆరు ఆత్మను బంధించేందుకు పూజలు చేస్తూ ఉంటాడు. ఇంకా అమర్ రాథోడ్ వార్డెన్ కలిసి మేము తెచ్చిన పంచని చూడండి అని చెప్పి ఇంకా వాళ్ళకి ఇస్తాడు. అరుంధతి తల్లిదండ్రులు ఈ పంచలోనే తనని వదిలేశారని చెప్పి చెప్తాడు. ఆమె ఏ ఆశ్రమం నుంచి తమ వద్దకు వచ్చారో తెలుసుకోవడానికి ఈ ఆధారం చాలు అంటూ ఇంకా ఆమె రిజిస్ట్రేషన్ వెతికి ఆరుని సరస్వతి ఇచ్చినట్లు కన్ఫర్మ్ చేస్తుంది. ఇంకా అరుంధతి హిమాయత్ నగర్లో అంబేద్కర్ ఆశ్రమం నుంచి తీసుకొచ్చినట్లు చెప్తుంది. ఇంకా అలాగే ఆరు కోసం వాళ్ళ నాన్న కూడా ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్నట్టు ఇంకా వార్డెన్ అమర్కి చెప్తుంది. అన్యాయంగా తన కూతుర్ని దూరం చేసుకున్నానని ఎలాగైనా ఆమెను కలుసుకోవాలని ఎన్నో ఏళ్లుగా ఆయన ఆశ్రమాలు వెతుకుతున్నట్లు చెప్తుంది. అమర్ మిస్ అమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆశ్రమంలో చేరిన పిల్లలంతా తల్లిదండ్రులు వదిలించుకున్న వాళ్ళు కాదు, వాళ్ళ నుంచి తప్పిపోయి కూడా ఉండవచ్చు అని చెప్పిన మాటలు ఆరుని వాళ్ళ కన్నవాళ్ళు వద్దనుకోలేదు. వాళ్ళ నుంచి తప్పిపోయిందన్నమాట. పాపం ఆరు ఇన్నాళ్ళు తన పుట్టుకలోనే పొరపాటు ఉందని చెప్పి బాధపడింది అని చెప్పి ఇంకా అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అమర్ వార్డెన్ గారు ఆరు కోసం వెతుకుతున్న ఆమె తండ్రి ఎవరు, ఎక్కడుంటారు, ఫోటో ఏమైనా ఉందా, ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఉంది అని అడిగితే ఇంకా వార్డెన్ ఆ పెద్దాయన పేరు రామ్మూర్తి అనగానే ఇంకా రాథోడ్ మీరు పొరపాటు పడుతున్నారేమో మేడం, ఒకసారి చూసి చెప్పండి అంటే ఇంకా వార్డెన్ లేదండి నాకు తెలుసు ఆయన రామ్మూర్తి గారే అరుంధతి గారి చెల్లెల పేరు కూడా ఇక్కడ రాశారు, వాళ్ళ చెల్లెల పేరు భాగమతి అని చెప్పి అనగానే ఇంకా రాథోడ్ అమర్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇద్దరు నెంబర్లు కూడా ఇచ్చాడు సార్ అని చెప్పి అంటుంది. ఇంకా వారి డీటెయిల్స్ చెప్పే లోపల వాళ్ళిద్దరు ఇంకా అక్కడి నుంచి ఇంకా బయటికి వస్తారు. ఇంకా మరోవైపు ఆరు ఆత్మను బంధించేందుకు ఘోర మనోహరి కలిసి పూజలు చేస్తూ ఉంటారు. ఇంకా ఆసుపత్రిలో ఆరు కంగారు పడుతూ ఉంటుంది. మనం ఇద్దరం కలిసి ఆ ఘోరాలని ఆపుదామంటూ ఇంకా గుప్తాని అడుగుతుంది. గుప్తా సరే అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇంకా ఘోర ఆ ఆత్మనే నా దగ్గరికి పరుగులు పెట్టుకుంటూ వస్తుందంటూ ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఆరుని గుప్తాని చూసి విజయం పొందానని చెప్పి సంతోషపడుతూ ఉంటాడు. మనోహరి దాని చావుతో మొదలైన నా గెలుపు ఇప్పుడు దాని ఆత్మను బంధించడం ద్వారా కంప్లీట్ అవుతుంది అని చెప్పి అంటుంది. ఇంకా ఘోర చేసే పూజలు మంత్రాలతో ఆరు ఆత్మ గిలగిలా కొట్టుకుంటుంది. ఆ ఘోరాను అడ్డుకోవాలంటూ ఇంకా గుప్తాని అడుగుతుంది. తాను ఆ పని చేయలేనని చెప్పి చెప్తాడు. విధితో ఆటలాడిన నువ్వే దీన్ని ఆపాలని చెప్పి అంటాడు. ఈలోగా ఘోర పూజలు చేసి ఆరు ఆత్మను గాజు సీసాలో బంధిస్తూ ఉంటాడు. ఇంకా మరోవైపు అమర్ బాధపడుతూ ఉంటాడు. ఆరు భాగి ఇద్దరు సొంత అక్క చెల్లెలని వాళ్ళ నాన్న మూర్తి అని తెలిసి వారందరూ తన ముందే ఉన్నా గుర్తించలేకపోయానని చెప్పి బాధపడతాడు. ఇంకా రాథోడ్ ఆరు వదిలి వెళ్ళిన బాధ్యతలను పూర్తి చేయడానికే ఆమె చెల్లెలు మన ఇంటికి వచ్చింది సార్, రక్త సంబంధం ఉంది కాబట్టి ఆరు మేడం అంటే మిస్సమ్మ గారికి అంత అభిమానం ఉంది. వెంటనే ఆసుపత్రికి వెళ్ళి ఈ విషయం రామ్మూర్తికి చెప్దాం రండి సార్ అంటే ఇంకా అమర్ ఏం చెప్దాం రాథోడ్, మీరు ఇన్నాళ్ళు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన మీ కూతురు ఈ లోకంలోనే లేదని చెప్దామా, లేదా తన అక్క కోసం ఎదురు చూస్తున్న మిస్సమ్మకు ఎదురు చూపులే మిగిలాయని చెప్దామా అని అమర్ ఇంకా రాథోడ్తో అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.